సార్ మరి అలాగే ఈ కేసులో కూడా దేశవ్యాప్తంగా నిరసన సెగ తెలుపుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు కూడా బంద్ చేశారు కదా సార్. మళ్ళీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడవచ్చు? ఏమండి, ఇక్కడ ఒక సోదరి ఒక కూతురు చనిపోయి ఉన్నారు. అందులో దర్యాప్తు సక్రమంగా జరగట్లేదు, చెందట్లేదు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు డైరెక్ట్గా కూడా సిబిఐ కానీ నేషనల్ ఏజెన్సీస్ కానీ దర్యాప్తు చేయొచ్చు అని ఒక చట్టం ఏదన్నా రావాలి. డాక్టర్లకు కానీ లాయర్లకు కానీ దాడులు పెరుగుతున్నాయి. ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదన్నా జరిగితే ఇట్లాంటి రేర్ కేసెస్ జరిగినప్పుడు డైరెక్ట్గా నేషనల్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ ఉండాలి. స్టేట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ని తప్పిస్తూ ఒక చట్టం వస్తే బాగుంటుంది. కాబట్టి వాళ్ళు కనుక ఎవరు మాట్లాడకుండా ఓపీలు అది ఆపకుండా ఉన్నట్లయితే కనుక ఈ కేసు మరుగున పడిపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఓపీలు దేశవ్యాప్తంగా స్తంభింపచేస్తారో అప్పుడే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది, కేసులో విచారణ వేగవంతమవుతుంది. కాబట్టి వాళ్ళు చేసే చర్య సమంజసమే. ఒకళ్ళిద్దరు ఓపీలే కాబట్టి ఆపింది. ప్రజలకు కూడా తెలుస్తుంది, సామాన్య ప్రజలకు కూడా ఈ విషయం బయటికి వచ్చి ఈ జరిగిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాలి. ఈ మాఫియాలు ఏవైతే ఉన్నాయో, డ్రగ్ మాఫియా, ఆర్గాన్ మాఫియా, ఇవన్నీ బయటికి రావాలి అంటే డాక్టర్లు చేసే చర్య కరెక్టే.